ఎడం భుజం మీదకి ఎడమ చేతిని తీసుకొచ్చి కుడి చేతి మీదకి కుడి భుజం మీదకి పెట్టి క్రాస్గా 2 3 4 5 మెల్లిగా శ్వాస వదలుతూ ఎడమ స్థానంకి వచ్చండి. ఈసారి ఉష్ట్రాసనం. ఆసనం డయాబెటీస్కి చాలా ఉపయోగకరమైన ఆసనం. డయాబెటీస్ లేని వారికి డయాబెటీస్ రాకుండా ఉండటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఉన్నవాళ్ళు మీ 2 అరచేతులు కుడి అరచెయ్యి కుడి సీటు మీదకి, ఎడమ అరచెయ్యి ఎడమ సీటు మీదకి ఉంచి ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ఇప్పుడు మీ ఎడమ చేతిని పైకి తీస్తూ బ్యాక్ బెండ్ అవుతూ శ్వాస తీసుకుంటూ 1 2 3 4 5 మెల్లిగా కుడిగా చేసింది కాబట్టి ఎడగా మడాల పట్టణంలో అలా కుడి చేతిని పైకి తీస్తూ కుడి సీట్ కిందకి పెట్టండి. అలాగే ఎడమ కాలు మడిచి ఎడమ సీట్ కింద ఉంచండి. అలాగే 2 బొట్టన వేళ్ళు తాకే విధంగా ఉంచిన తర్వాత మీ మడాలు 2 కూడా వీ షేప్లో వచ్చే విధంగా కూర్చుని ఆ మధ్యలో మీ సీట్ భాగం ఉండాలి. ఒకసారి బ్యాక్ వదిలేస్తుంది. చాలా మంచి ఆసనం శశాంకాసన్. హార్మోన్స్ ప్రభావం వల్ల పింపుల్స్ వస్తే ఆ పింపుల్స్ తగ్గించుకోవటానికి ఉపయోగించే మంచి ఆసనం. సౌందర్య సాధనకి చాలా బాగుంటుంది. ముఖం ప్రశాంతవంతంగా ఉంటుంది. 1 2 3 కుడి కాలు ఎక్కడ కనుకుంటే అక్కడికి పట్టుకుని మీరు వెనక్కి చూడాలి. మీ కుడి భుజం నుంచి వెనక్కి చూడండి. 1 2 3 4 5 మెల్లిగా ఎలా అలాగే నిదానంగా స్పీడ్గా వచ్చేది. అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగాని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి జీవన శైలిలో భాగస్వామ్యం చేయాలని, జీవన ప్రయాణంలో భాగస్వామ్యం చేయాలని ఒక ఆలోచనతో ఒక ప్రపంచ గుర్తింపు పొంది ప్రతి సంవత్సరం జూన్ 21న మనం గత 12 సంవత్సరాలుగా యోగా కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యోగాంధ్ర కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకునేవారు. అదేవిధంగా మరలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యోగాంధ్రాని ప్రతి సంవత్సరం జూన్ 21ని మనం ప్రభుత్వ పరంగా కూడా నిర్వహించుకుంటున్నాం. గత సంవత్సరం విశాఖ వేదికగా 3.5 లక్షల మందితో ఒకేసారి యోగాని చేసి మనం ప్రపంచ రికార్డుని నెలకొల్పడం జరిగింది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కి యోగాంధ్రగా ఈరోజు ఒక గుర్తింపును తీసుకొచ్చినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. మన బాడీని అలాగే మైండ్ని సోల్ని మూడింటిని కూడా కనెక్ట్ చేసి మనందరికీ కూడా ఒక స్థిరత్వాన్ని ఇచ్చి ఒక డిసిప్లిన్ ఇచ్చి మనం చేసేటటువంటి కార్యక్రమాలన్నిటి మీద కూడా ఒక క్రమశిక్షణతో కాన్సన్ట్రేషన్తో చేసే విధంగా, తద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం చేసేటటువంటి పనుల్లో ఏకాగ్రతని సాధించి ఆ ఏకాగ్రతతో మనం సంకల్పించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అయ్యే విధంగా యోగా ఉపయోగపడుతుంది. యోగా ఇది కేవలం ఏదో ఒక కార్యక్రమం కాదు. మన వ్యక్తిగత అనుచరంగా, ముఖ్యంగా వ్యక్తిగతంగా మన బాడీని అలాగే మైండ్ని కంట్రోల్ చేసే విధంగా, మన ఆరోగ్యాన్ని కాపాడే విధంగా యోగా సాధన అనేది నిరంతరం కూడా చేయాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. ఒక 30 నిమిషాల పాటు యోగాని చేస్తూ, అలాగే ఈరోజు మన గురువారీలు ఏదైతే చెప్పారో ప్రాణాయామం కానీ ఇతర యోగాలు కానీ సింపుల్గా చేసుకుంటే మనం అన్నిటికీ కూడా అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండి మనందరం కూడా ఆరోగ్యపరమైనటువంటి జీవితాన్ని ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈసారి యోగాంధ్ర 2026
థీమ్ వచ్చి యోగా ఫర్ ఏజింగ్. అంటే మన వృద్ధాప్యానికి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే 60 సంవత్సరాలు దాటిన తర్వాత మనందరం కూడా ఫిట్గా ఉండొచ్చు అనేది ఈ సంవత్సరం యొక్క థీము. సో ఆ థీమ్కి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1 కోటి మందిని యోగాలో భాగస్వాములు చేసి ప్రభుత్వం అందరినీ కూడా భాగస్వాములు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా మన తణుకు పట్టణంలో కూడా ఈరోజు మనం ప్రత్యేకంగా యోగా పార్క్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. మనందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక యోగా ప్లేస్ ఉండాలనే ఉద్దేశంతో యోగా పార్క్ను కూడా మనం 2వ వార్డులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జూన్ 7న మనం యోగా కార్యక్రమాలు మన తణుకుపట్నంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటివరకు కూడా మనం వివిధ సందర్భాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే ఈ యోగాలో మనందరికీ కూడా వారు సహకారాన్ని అందించినటువంటి గురువారులు చక్రధర గారు, శ్రీనివాసరెడ్డి గారు, సత్యనారాయణ రాజు గారు, అలాగే కాత్య అండ్ కార్తీక వీళ్ళందరూ కూడా జూన్ 7వ తేదీ నుంచి కూడా మన తణుకుపట్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సహకరించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు.